హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఫిబ్రవరి 2026 కుంభరాశివారి పూర్తిరోజువారీ జాతకాన్ని చర్చించబోతున్నాము. మీ రాశి కుంభరాశి అయితే లేదా మీ చంద్రుడు కుంభరాశి అయితే ఈ వీడియో మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీ అదృష్ట సంఖ్య, శుభరంగు, శుభదిశ మరియు మీ రోజును మరింత మెరుగ్గా మార్చగల ప్రత్యేక నివారణలను మేము వెల్లడిస్తాము కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. ఈరోజు సంక్షిప్త సంగ్రహావలోకనం. కుంభరాశివారు ఈరోజు ఆత్మపరిశీలన, నిర్ణయాలు మరియు మీ భవిష్యత్తు గమనాన్ని నిర్ణయించుకోవడానికి ఒకరోజు. మీరు ఈరోజు మీ జీవితాన్ని లోతుగా ఆలోచిస్తూ ఉండవచ్చు. కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాలు మీలో పరిష్కారాలను కనుగొనవచ్చు. ఈరోజు అదృష్టం మరియు కర్మల మధ్య సమతుల్యతను తెస్తుంది. మీరు గతంలో కష్టపడి పనిచేసి ఉంటే ఈరోజు మీరు ప్రతిఫలాలను పొందవచ్చు. కాని మీరు సోమరితనం లేదా గందరగోళంగా ఉంటే ఈరోజు మీ మనస్సు కొద్దిగా అస్థిరంగా ఉండవచ్చు. కెరీర్ మరియు పని స్థలం. కుంభరాశి ఈరోజు పనిలో నిర్ణయాత్మకమైన రోజు కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీకు కొత్త బాధ్యత అప్పగించబడవచ్చు. మీ బాస్ లేదా సీనియర్ మీ పని నీతికి ముగ్ధులే ఉండవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ గురించి మీకు సూచన అందవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పనిలో సహోద్యోగితో వాదించకుండా ఉండండి. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కాని కఠినమైన మాటలు హాని కలిగించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు కొత్త ఒప్పందం లేదా క్లయింట్ను పొందే అవకాశం ఉంది. ఆన్లైన్ లేదా టెక్నాలజీ సంబంధిత పనిలో ప్రత్యేక ప్రయోజనాలు. విదేశాల నుండి ఆఫర్ రావచ్చు. కాని ఈరోజు తొందరపాటు పెట్టుబడులను నివారించండి. మీ పత్రాలను జాగ్రత్తగా చదవండి లేదా మీరు తర్వాత చింతించవచ్చు. డబ్బు మరియు ఆర్థిక పరిస్థితి. ఆర్థికంగా ఈరోజు మధ్యస్థం నుండి మంచిగా పరిగణించబడుతుంది. ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు సాధ్యమే. పాత రుణాన్ని తిరిగి పొందే అవకాశం. పెండింగ్లో ఉన్న చెల్లింపు క్లియర్ కావచ్చు. కాని అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. షోఆఫ్లు లేదా అభిరుచుల కోసం అధిక ఖర్చు కావచ్చు. ఈరోజు సలహా ఏమిటంటే డబ్బును జాగ్రత్తగా ఆదా చేసుకోండి. భవిష్యత్తు ప్రణాళికపై దృష్టి పెట్టండి. స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ లేదా క్రిప్టోలో పాల్గొన్నవారు ఈరోజు భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ప్రేమ జీవితం మరియు వైవాహిక సంబంధాలు. ఇప్పుడు హృదయం గురించి మాట్లాడుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను తెస్తుంది. సంబంధంలో ఉన్నవారు మీ భాగస్వామితో భావోద్వేగ సంభాషణ సాధ్యమవుతుంది. ఈరోజు పాత సమస్య పరిష్కరించబడవచ్చు. అయితే అహం లేదా మొండితనం సంబంధంలో దూరాన్ని సృష్టించవచ్చు. ఈరోజు ముఖ్యం. అవతలి వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వినండి. వ్యంగ్యంగా కాకుండా ప్రేమతో మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. ఒంటరివారు ప్రత్యేకమైన వారితో సంభాషణ ప్రారంభం కావచ్చు. సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్ ద్వారా సంబంధం పురోగమిస్తుంది. వివాహితులు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. గృహ విషయాలలో మీ అభిప్రాయం పరిగణనలోకి తీసుకోబడుతుంది. అయితే కుటుంబంలో మూడవ పక్షం జోక్యం ఒత్తిడిని పెంచుతుంది. మానసిక స్థితి మరియు ఆత్మవిశ్వాసం. ఈరోజు మీ మనస్సు కొంచెం గంభీరంగా మరియు ఆలోచనాత్మకంగా ఉండవచ్చు. మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించండి. మీ నిర్ణయాలను పునఃపరిశీలించుకోండి. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవచ్చు. ఇది చెడ్డది కాదు, ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని లోపల నుండి బలపరుస్తుంది. ధ్యానం, యోగా లేదా ప్రకృతిలో కొంత సమయం గడపడం ఈరోజు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్య జాతకం. ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు సాధారణం, కాని అజాగ్రత్త ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. సంభావ్య సమస్యలు. ఓ తలనొప్పి, కంటి చికాకు, ఓ నిద్ర లేకపోవడం, గ్యాస్ లేదా ఆమ్లత్వం. ఈరోజు ఓ మొబైల్ స్క్రీన్లకు దూరంగా ఉండండి. ఎక్కువ నీరు త్రాగండి.
తేలికపాటి భోజనం తినండి. మీరు ఇప్పటికే ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈరోజే మీ సాధారణ మందులు తీసుకోండి. కుటుంబం మరియు సామాజిక జీవితం. ఈరోజు కుటుంబంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో శుభ చర్చ జరుగుతుంది. తమ్ముళ్ల నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే పాత కుటుంబ సమస్య గురించి చర్చ జరగవచ్చు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఆందోళనలు ఉండవచ్చు. ఈరోజు ఇంట్లో శాంతిని కాపాడుకోవడానికి సున్నితమైన మాటలు చాలా అవసరం. ఆధ్యాత్మిక సంకేతాలు మరియు గ్రహ కదలికలు. ఈరోజు గ్రహస్థానాలు కుంభరాశివారి చర్యలను మెరుగుపరుచుకోవడానికి మరియు దిశను మార్చడానికి ప్రేరేపిస్తున్నాయి. శని కోణం మిమ్మల్ని బాధ్యతాయుతంగా చేయడం, కాని మీ ఓర్పును కూడా పరీక్షిస్తాయి. రాహువు ఆకస్మిక మార్పులను తీసుకురావచ్చు. మీ దృక్పథాన్ని మారుస్తాయి. ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా తీసుకునే నిర్ణయాలు రాబోయే నెలలకు పునాది వేస్తాయి. ఈరోజు శుభ వివరాలు. అదృష్ట సంఖ్యలు 4 మరియు 8. శుభ రంగులు నీలం మరియు లేత బూడిద రంగు. శుభ దిశ పశ్చిమం. శుభ సమయం ఉదయం 9:30 నుండి 11 వరకు. నేటి ప్రత్యేక పరిహారం. ఈరోజు మీరు సానుకూలంగా మరియు అడ్డంకులు లేని రోజును కోరుకుంటే ఈ నివారణలు చేయండి. మీ ఉదయం స్నానం తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 11 సార్లు జపించండి. అవసరంలో ఉన్నవారికి నీలిరంగు వస్తువు, వస్త్రం, పప్పు లేదా పెన్ను దానం చేయండి. దీనివలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పనిలో విజయం లభిస్తుంది. ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.